మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నిన్న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ గారి భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఆయన సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అంటూ ప్రసంగంలో చెప్పారు. దీంతో బంగారం ప్రియులకు షాక్ తగిలింది. ఎందుకు సంవత్సరం వరకు ఆయన బంగారం కొనొద్దన్నారు? అంటే సంవత్సరం తర్వాత గోల్డ్ రేటు తగ్గిపోతుందా, లేకపోతే డిమాండ్ తగ్గిపోతుందా? అసలు ఎందుకు ఆయన ఆ మాట అన్నారు? ఇదే విషయం మీద మనతో డిస్కస్ చేసేందుకు మార్కెట్ ఎనలిస్ట్ అయినటువంటి ప్రశాంత్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. డైరెక్ట్ గా ప్రధానమంత్రి అలా అనడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది అందరినీ. అందులోనూ బంగారం ప్రియులకు, ముఖ్యంగా మహిళలకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకు సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే చాలా వస్తువుల విషయంలో చెప్పారు, కొంచెం ఖర్చులు తగ్గించుకోండి అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఎందుకు బంగారం ఎందుకు వద్దన్నారు? మిగతా ఖర్చులు కూడా తగ్గించుకోమని ఎందుకు ఆయన సజెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి? రాబోయే రోజుల్లో మనం ఏమన్నా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోబోతున్నామా అనే ఒక చిన్న డౌట్ అందరిలో రైజ్ అవుతా ఉంది ఈ సిచ్యుయేషన్లో. మీరేమంటారు? మార్కెట్ అనలిస్ట్గా మీరు ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు కదా, ఎందుకు ఆయన ఈ మాట అని ఉంటారు? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఇది గోల్డ్‌కి సంబంధించిన అంశం కాదు. అది అర్థం చేసుకోవాల్సిన ప్రధాన అంశము. దీని కాంటెక్స్ట్ వేరే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అని మీరన్నారు. ప్రపంచమే ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తుంది. ఎందుకంటే ఒక ఇరాన్ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైసెస్ ఎలా పెరుగుతూ పోతున్నాయో మనం చూసాము. దాని నుంచి డిమాండ్, సప్లై కంప్లీట్‌గా వ్యత్యాసం రావడం, పలు దేశాలు దాని ఇంపాక్ట్ కావడం. ప్రధానంగా 88% ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే భారతదేశం ఇందులో డెఫినిట్‌గా ఇంపాక్ట్ అవుతుంది. సో, అందులో తిరిగేం లేదు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు గోల్డ్ అనేది కాదండి. ఏదైనా సరే మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే, ఏ దేశం నుంచైనా, అది మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఫైటర్ జెట్లు గానీ, బంగారైతేనేమి, మిగతా ఏవైనా కూడా ఇంపోర్ట్ జరుగుతుంది అంటే, మనం వారికి పే చేసేది డాలర్స్‌లో. సో, మనకు డాలర్స్ పైన భారం పడుతుంది. అంటే భారతదేశం ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తుందో, మనం ఎక్స్‌పోర్ట్ చేసేటివి ఏవైనా ఐటీ సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ చేస్తాం. ఫార్మా రంగంలో ప్రముఖంగా వ్యాక్సిన్‌లు, మందులు వంటివి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. పలు రకాల క్లోతింగ్ ఎక్స్‌పోర్ట్ చేస్తాము. జ్యువెలరీ అంటే బంగారు, ముడి బంగారు తీసుకొని వాటిని ఆర్నమెంట్స్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తాం. అట్లా ప్రధానంగా ఒక 5, 10 రంగాలు. తర్వాత ఫార్మర్స్ అయితే వ్యవసాయ ఉత్పత్తులైతేనేమి, ఇతరాతరలు మనం ఎక్స్‌పోర్ట్ చేస్తాం. కాకపోతే మనం ఇంపోర్ట్ చేసుకున్న వాల్యూ, ఎక్స్‌పోర్ట్ చేస్తున్న వాల్యూ కంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు, లేదా ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. కాబట్టి మనం వెచ్చించేదన్నీ డాలర్లు. సో, కాబట్టి ఒక్కసారిగా డాలర్‌కి డిమాండ్ పెరిగిపోయి రూపాయికి విలువ తగ్గుతూ వస్తుంది. మనం గ్రహిస్తూ చూసాం. దాదాపుగా రూ. 95 దాటిపోయింది. సో, ఈ బలహీనపడుతున్న రూపాయి, బలపడుతున్న డాలరు మన దేశీయ విదేశీ మారక ద్రవ్య నిల్వలంటారండి. అంటే మన దేశానికి విపత్కరమైన పరిస్థితుల్లో ఆదుకోవడానికి మన రిజర్వ్ బ్యాంకు దాదాపుగా $700 బిలియన్, అంటే మన లెట్స్ సే ఒక 6 నెలల నుంచి 12 నెలలు మన ఖర్చు, మన భారతదేశ ఖర్చు అంతమైన మనం మన దగ్గర పొదుపు చేసుకొని పెట్టుకుంటాం. అవన్నీ కూడా డాలర్ల రూపంలో, బంగారు రూపంలో, స్విస్ ఫ్రాంక్స్, జపాన్ యెన్, ఇట్లా వివిధ దేశ కరెన్సీల్లో పెట్టుకొని ఉంటాం. సో, ఎప్పుడైతే మనకు ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతున్నాయో, ఖచ్చితంగా డాలర్లు అనేటివి మనకు తగ్గుతూ పోతాయి. ఈ రకంగా మన మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతే, మనం రీసెంట్‌గా చూసాం శ్రీలంక మారక ద్రవ్య నిల్వలు 0 అయితే పెట్రోల్ లైన్‌లు 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. ఎందుకంటే దేశం పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేదు. అందుకు సంబంధించిన డాలర్ల దగ్గర లేవు. మరి ఎక్కడికి పోయాయి అంటే, విపరీతంగా మనం ఎక్స్‌పోర్ట్స్ అనేటివి తగ్గిచ్చేసి ఇంపోర్ట్స్ మీద ఆధారపడింది. కాబట్టి సో, ఇప్పుడు అసలైన టాపిక్‌లోకొస్తే, మనం ప్రధానంగా ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో గోల్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన ప్రధానమంత్రి గారు చాలా విషయాలు చెప్పారు. ఫారిన్ ట్రావెల్ తగ్గించుకోండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఎలాగైతే మీరు ఇంట్లో ఉండి చేసుకొని పెట్రోల్, డీజిల్ పై భారం తగ్గించారో. ఎందుకంటే భారతదేశం ప్రధానంగా ఇంపోర్ట్ చేసుకునేది పెట్రోల్, డీజిల్, ఇవంతా కూడా డాలర్స్. తర్వాత మన రక్షణకు సంబంధించిన, వ్యవస్థకు సంబంధించిన పరికరాలు, అవి కూడా డాలర్స్‌లో పే చేయాలి. వీటికి అనుగుణంగా ఇప్పుడు గోల్డ్ కూడా ఉంటుంది. గోల్డ్ ఎలా ఉందంటే, దాదాపు లాస్ట్ ఇయర్ మాత్రమే $70 బిలియన్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా డాలర్స్‌లో పే చేయాలి. సో, ఇవన్నీ కూడా ఆర్థిక భారం పడుతుంది. ఆఫ్‌కోర్స్ కట్టింది మనమే అయినా కూడా, మీరు నేను రూపాయల్లో ఇవ్వగలం. కానీ తిరిగి అది దేశం వచ్చేసి ఆ దేశంతోటి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ మనకు డాలర్స్‌లో జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని అనుగుణంగా ప్రధానమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అది ఎంతవరకు ఏంటి అనేది మనం మనం పర్సనల్‌గా నాకొక అభిప్రాయం ఉండొచ్చు, మీకొక అభిప్రాయం ఉండొచ్చు. కానీ దేశం మొత్తం కూడా కొంచెం పొదుపు పాటించండి, మన రూపాయిని బలపడే ప్రయోగం చేయమని చెప్తున్నారు. అదే అందులో జరిగింది.
సో దీని మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది గోల్డ్ అనేది అంటే మనము ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గినంత మాత్రాన అంతర్జాతీయంగా గోల్డ్ వాల్యూ ఏం తరగదు. సో ఎందుకంటే ఇప్పుడు మనము లాస్ట్ కొన్ని ఇయర్స్ వరకు అండి నిరుపమ గారు గోల్డ్ అనేది ఒక సేఫ్టీ కోసం పెట్టుకున్నాం. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద కొంటున్నారు కాబట్టి ఆ మోజు ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు మీకు నాకు ఒక ₹100 ఉంటే గోల్డ్ పెట్టుకుంటే ₹150 అవుతుంది 6 నెలల్లో అంటే ఖచ్చితంగా గోల్డే కొంటాం మనం. అది ఎవరు అప్పీల్ చేసినా కూడా. ఎందుకంటే అది నా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్. కాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు అప్పీల్ చేస్తున్నది ఏంటంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ని కొద్దిగా రోజులు ఆపండి. దేశీయ ఇంట్రెస్ట్‌లు పెట్టుకోండి. ఎందుకంటే మీరు చూసారు నిన్ననే ఇరాన్ ప్రతిపాదన ఏదైతే చేసిందో అమెరికాకి మా న్యూక్లియర్ సంబంధించిన శుద్ధి అంతా కూడా వేరే దేశానికి షిఫ్ట్ చేసుకుంటాం. అలౌ చేయండి అంటే అమెరికా తోసిపుచ్చింది. సో కాబట్టి చర్చలు విఫలమయ్యే దిశగా వెళ్తున్నాయి. క్రూడ్ ఆయిల్ $110 దాటింది. మనకు రాబో రోజుల్లో ఇంకా విపత్కర పరిస్థితులు వస్తాయని ఒక పెద్ద హెచ్చరిక జారీ చేశారు నరేంద్ర మోడీ గారు. సో ఇది ఇందులో నిగూఢ అర్థం. సో గోల్డ్ రేట్లు పెరగచ్చు, పెరగకపోవచ్చు అనేది అంతర్జాతీయ సమస్య. కాకపోతే భారతదేశ రూపీ వీక్ అవుతూ ఉంది. మన ఎక్స్‌పోర్ట్‌లు తగ్గిపోయి, ఇంపోర్ట్‌లు పెరిగిపోతే మన మాంద్యం పెరిగిపోయి ₹1 కొనే వస్తువు ₹10 అవుతుంది. కానీ ఆ వస్తువు వాల్యూ మారదు. సో ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల ఒక ఆర్థిక ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చే కారణాలున్నాయని ఒక ఒక దూరదృష్టితో చేసిన వ్యాఖ్యలండి. వీటిని అందులోనే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో వీలైనంత వరకు దానికి సహకారం చేయడం కూడా మంచిది. కాకపోతే నాకు తెలిసి దేశంగా అంటే మన భారతదేశ ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని దీన్ని అరికట్టే క్రమంలో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. సో కొద్ది రోజులైతే ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఖర్చులు తగ్గించుకొని ముఖ్యంగా గోల్డ్ వాటి అలాంటి వాటి జోలికి పోకుండా ఉంటే బెటర్ ఏమో. అంటే మనతో పాటు గోల్డ్ దేశానికి అనేది కూడా. మనకు ఇండియాలో రీసైకిల్డ్ గోల్డ్ చాలా ఉందండి. రీసైకిల్డ్ గోల్డ్ వాడుకుంటే సరిపోతుంది. ప్రతిదానికి మనం బూలియన్ ప్రపంచ దేశం నుంచి అంటే బిస్కెట్లు మీన్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు కాబట్టి దేశీయంగా జరుగుతున్న రీసైకిల్ గోల్డ్ మీన్స్ రీసైకిల్ గోల్డ్ అంటే మీ దగ్గర ఉండే చైన్ మళ్ళీ దాన్ని తీసుకొని గాజులు చేసుకోవడమే. రీసైకిల్ అంటే మన దేశాల్లో పాత గోల్డ్ ఉంటది కదండి, ఇళ్లలో ఓకే ఉంటది. ఓకే. సో కొత్త గోల్డ్ కంటే అది దానికి మార్కెట్ కూడా ఉంది. యాక్చువల్లీ పాత గోల్డ్‌ని తీసుకెళ్ళి కొత్తది చేయడము, లేకపోతే పక్కన వేరే వాళ్ళ అవసరాలకు గోల్డ్ అమ్ముతుంటారు కదా! వాటి నుంచి వాడుకోవడము. అలా కాకుండా ప్రతీదీ మనం కొత్తది ఇంపోర్ట్ చేసుకోకుండా కొద్దిగా మనం రీసైకిల్డ్ గోల్డ్ మీద ఫోకస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే అంటే కొద్ది రోజులు మనము మిగతా అంశాలు కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారు. అంటే మీరు ఫారిన్ ట్రావెల్స్ చేసినా డాలర్ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఫారిన్ ట్రావెల్స్ కొంచెం ఆపుకోండి. మీ హాలిడేస్ కొంచెం ఆపుకోండి. ఇలా కొన్ని చెప్పారు. అందులో ఒక గోల్డ్ అనేది ప్రధానంగా. ఎందుకంటే దాని వాల్యూ దాదాపుగా 70 బిలియన్. అంటే మన 10-15% మన దేశీయ నిల్వల్లో మారక ద్రవ్య నిల్వల్లో 10-15% హైయెస్ట్ మనము గోల్డ్ మీద పెడుతున్నాం. ఇప్పుడు రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంటే కూడా మనం ఆపలేం. దాన్నేం చేయలేం. అది ఖచ్చితంగా మన దేశంగా అవసరాల కోసం తీసుకోవాల్సినటివి. సో అనవసరమైన ఖర్చులు ఏవైనా కొంచెం ఆపండి అని చెప్పారు. బట్ ఈ ప్రభావం అనేది గోల్డ్ ప్రైస్ మీద అయితే పడుతుందని అనుకోవట్లేదు. కాకపోతే అది ఒక దేశానికి సంబంధించిన నేషనల్ ఇంట్రెస్ట్ అప్పీల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గ్రహించుకొని ఎందుకు చెప్పారు ఏంటని గ్రహించుకోవడం అనేది అయితే వెరీ ఇంపార్టెంట్. రైట్ అండి. లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్.